హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ పుచ్చకాయ పచ్చడి. దీనిని పక్కా కొలతలతో చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఎంఎంజీ ఫుడీస్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ యూట్యూబ్లోకి వచ్చేస్తాయి. ఇలా ఒక 2 ముక్కలు పుచ్చకాయ ముక్కల్ని తీసుకోవాలి. వీటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఏమాత్రం గ్రీన్ కలర్ది లేకుండా పొట్టు మొత్తం పోయేలాగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మనకి ఎంత పచ్చడి కావాలి అనుకుంటే అన్ని ముక్కల్ని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి. పైన గ్రీన్ కలర్ది ఏమాత్రం లేకుండా చూసుకోవాలి. ఇలా గ్రీన్ కలర్ది ఉన్నట్లయితే చేదుగా అనిపిస్తుంది. ఇలా కంప్లీట్గా వైట్ కలర్ది కనిపించేంత వరకు దీనిని పీల్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ని వేస్తూ 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా వేరొక స్ట్రైనర్లోకి వేసి పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత వీటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని లోపలి వైపు రెడ్ కలర్లో తినే భాగం ఉంటుంది కదా, దానిని ఏమాత్రం లేకుండా కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసినట్లయితే ఏమాత్రం రాకుండా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మిగిలిన వాటికి కూడా లోపల వైపు రెడ్ కలర్ది ఏమీ లేకుండా చూసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసినట్లయితే తొందరగా ఉడకడంతో పాటు మిక్సీలో కూడా తొందరగా గ్రైండ్ అవుతాయి. ఇలా అన్నింటినీ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిని తీసుకొని 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులను వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చిటపటలాడేంత వరకు రోస్ట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. దీనిలోకి 2 స్పూన్ల వరకు పల్లీలను వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా చేసినట్లయితే దీనిలో ఉన్న పచ్చి వాసన ఈజీగా పోతుంది. అన్నీ కలిపి చేసినట్లయితే అంత మంచిగా అనిపించదు. ఒకటి వేగుతుంది, ఇంకొకటి వేగకుండా ఉంటుంది. ఇలా నువ్వులని, పల్లీలని, 1 స్పూన్ వరకు ధనియాలని విడివిడిగా దోరగా వేగించుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకొని కూల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక 8 లేదంటే 10 పచ్చిమిర్చిని వేసుకొని మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకొని వేగించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 2-3 కరివేపాకు రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు కరివేపాకుని ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని వేసి మరొక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి చిన్నగా కట్ చేసాం కాబట్టి తొందరగానే ఉడుకుతాయి. దీనిలోకి 2-3 కొత్తిమీర, పుదీనా ఆకులను వేసి మరొక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి మంచిగా ఎల్లో కలర్లో కనిపించాలంటే ఇవి వేగేటప్పుడు చిటికెడు పసుపుని వేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా రోస్ట్ చేసిన నువ్వులు, పల్లీలు, ధనియాలను వేసి అలాగే ఫ్రై చేసిన పుచ్చకాయ ముక్కల్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. పుచ్చకాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కు సరిపడా లడ్డుప్పుని వేస్తున్నాను. టేస్ట్కు సరిపడా వేసినట్లయితే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా నిమ్మకాయలో సగం భాగం అంతా చింతపండుని వేసుకోవాలి. మన క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. మీరు తినగలిగినట్లయితే ఈ విధంగా కూడా దీనిని తీసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి, ఉప్మాలోకి, చపాతీలోకి, దోశలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. తినలేము అనుకుంటే కడాయిని పెట్టుకొని దీనికి పోపుని రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ మనం కొద్దిగా ఆయిల్ని వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1/2 స్పూన్ వరకే ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత
పోపు దినుసులైన శనగపప్పు, మినపగుళ్ళని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ 2 పప్పులు మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసినట్లయితే ఇవి పచ్చళ్ళలో వేసినా కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇలా మంచి రంగులోకి వచ్చిన తర్వాత 2-3 ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్రని 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 2-3 కరివేపాకు రెబ్బల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ కొద్దిగా పసుపు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చిటికెడు పసుపుని వేసుకున్నాను. ఇలా రెడీ అయిన పోపుని వేడిగా ఉన్నప్పుడే ఈ పచ్చడిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేలాగా చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడూ ట్రై చేయకుండా ఉన్నట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.